హాయ్, దిస్ ఈజ్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. సర్వే జన సుఖనో భవంతు అంటూ ప్రతిరోజు ఆశీర్వచనాలు అందజేసే బ్రాహ్మణ జాతిని గౌరవిస్తే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ సినీ హీరో శ్రీ బాలాదీచ అన్నారు. ఆదివారం నాడు నాంపల్లిలోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బాల విప్ర సంస్కృతి పురస్కారాల వేడుకలో జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీ బాలాదీచ మాట్లాడుతూ చదివే మనకు ముక్తి అని, చదువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని అందులో ఉన్నత స్థానానికి చేరాలని పిలుపునిచ్చారు. నేటి తరం చిన్నారులు మొబైల్ ఫోన్కు అలవాటు పడ్డారని, చదువు కంటే ఎక్కువగా ఆసక్తిగా సోషల్ మీడియాను అనుసరిస్తున్నారని, అలవాటు మానుకోవాలని శ్రీ బాలాదీచ కోరారు. గుకారో అంధకారశ్చ రుకారో తన్నివారణ అంటారు. అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి మన జీవితానికి ఒక జ్యోతి, జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే గురువుకు నమస్కరిస్తూ, అటువంటి గురువులైన ఎంతోమంది పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, వారందరికీ, తల్లులకి అందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్న పేరులో ఆ బాల అనే ఒక పేరు ఉంది కాబట్టి, నేను కూడా బాలున్నే కాబట్టి, అటువంటి ఒక బాల విప్ర సంస్కృతి సంరంభం, ఇటువంటి సంరంభం అంటే ప్రారంభం అని ఒక అర్థం. ఎందుకంటే మా నాన్నగారు నాకు జీవితంలో నేర్పించిన మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నభ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ అనృతం నభ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని. సో నిజం చెప్పాలిగా, అందులో ఇలాంటి ఓ పోస్ట్ ఇచ్చారుగా, ఖచ్చితంగా చెప్పాలి. వాస్తవానికి నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా, అంటే చాలా సభలకి, చాలా కార్యక్రమాలు వెళ్ళారు, కానీ ఒక బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇలాంటి ఒక కార్యక్రమాలు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఎందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించాను అంటే, మనం సమాజంలో ఒక భాగమైనప్పుడు మన మూలంగా నలుగురికి ఏదో ఒక రకంగా ఉపయోగపడగలగాలి. అలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నవారు, అంటే బ్రాహ్మణుడిగా పుట్టడం, నాకు ఇందాక జెన్నీ గారు మంచి మాట అన్నారు, బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదు అని. గొప్ప కాదు అంటే గొప్ప కాదని కాదు, పుట్టినంత మాత్రాన గొప్ప కాదు అని. ఎందుకు అంటే మనకి ఒక చిన్న మాట ఉంటుంది, ఎవరికైనా గనక ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అనుకోండి, పుసుకుని ఏదో ఐఐటీలో సీటే వచ్చింది అనుకోండి, ఆ తర్వాత పెట్టే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది అంటే, వీడు నిజంగానే చదివి పాస్ అయ్యాడా లేకపోతే కాపీలు గుట్టి పాస్ అయ్యాడా అనే అనుమానం వస్తుంది. అంటే పుట్టుకతోనే బ్రాహ్మణత్వం కలగడం అలాంటిదన్నమాట. ఎందుకంటే దాని తర్వాత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా చాలా ఉంది. ఏ రకంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అంటే, ధర్మంగా ఉంటూ. ఎందుకంటే ఆర్థికంగా మనం వాళ్ళు చాలా వెనకబడ్డామేమో, కానీ ధార్మికంగా కూడా ఎక్కడో వెనకబడుతున్నామని అనిపిస్తుంది నాకు. అది దిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నాకు చాలా, అట్లీస్ట్ మా తరం వాళ్ళల్లో, అంటే నా బోటి వాళ్ళకి చెప్తున్నాను నేను, మీ అందరికి కాదు, అది చాలా చాలా ఆవశ్యకత ఉందని నాకు అనిపిస్తుంది. బ్రాహ్మణ సంక్షేమ సంఘమే కాదు, ఫుల్ క్షేమ సంఘమే. చూస్తే అర్థమవుతుంది ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బ్రాహ్మణత్వం అంటే నా దృష్టిలో కేవలం కులం మాత్రమే కాదు. నాకు తెలిసిన డెఫినేషన్, ఇందాక పెద్దలు చాలా చాలా పేర్లు చెప్పారు, నాకు నిజంగా అంత పాండిత్యం లేదు, అంత జ్ఞానం లేదు. బ్రహ్మజ్ఞానం కలిగి ఉండగలగాలి. ఏమిటి బ్రహ్మజ్ఞానం? అంత దూరం ఎందుకు, మానవ జ్ఞానం ఉంటే చాలుగా. ముందు మనిషిగా ఎలా బతకాలో అది నేర్చుకోవాలిగా, ఎలా సంస్కారవంతంగా ఉండాలో అది నేర్చుకోవాలిగా, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది నేర్చుకోవాలిగా, కష్టం వస్తే ఎలా ఓర్చుకోవాలో అది నేర్చుకోవాలిగా. అంటే ఇందాక నేను సభంగా చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఒక మహాతల్లి గురించి వింటూ ఒక మాట విన్నానండి. 3 సార్లు శిశువు చనిపోతే తట్టుకుని ఆ మహాతల్లి ఇంకోసారి ఇంకంది. అంత ఆషామాషి విషయం మన మగాళ్ళకి అలా అర్థం కాదు, కానీ మా ఇంట్లో మా పిన్నిగారికి అలా జరిగిందండి. ఈ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందంటే, బ్రాహ్మణత్వంలో అదొక లక్షణం కూడా ఉంది. ఎందుకంటే నేను స్వతహాగా వాస్తవంగా చెప్తున్నా, నేను ఇలా 4 ముక్కలు మాట్లాడగలుగుతున్నా నాకు చాలా ఇద్దరు కారణం. ఒకరు, నేను పొద్దున సంధ్యానాలు చెప్పే గాయత్రి మాత. 2, నేను ఆరాధ్యదైవంగా నమ్మే ఆంజనేయ స్వామి. ఆయనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, నేనెంత మనం ఎంత, కానీ బయటపడ్డాడు. కష్టాలు వస్తాయి, తట్టుకోవాలి. ఇవాళ జనరేషన్ కావాల్సిందండి. బ్రాహ్మణత్వం అంటే ఏదో ఇంకోటి వేదాలు నేర్చుకోవడం, అది మనం చేయక్కర్లా. అలాంటి చేసే పెద్దలు చాలామంది ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు మన వల్ల, ఎందుకంటే నేను నేర్చుకున్నది అంటే 10 మందికి ఉపయోగపడేవాడే బ్రాహ్మణుడు అని.
బాల విప్ర సంస్కృతి బహుమతులను అందుకునే విద్యార్థులను అభినందిస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అద్భుతమైన కార్యక్రమాలు శ్రీ బాలాదిత్య ప్రశంసించారు. ప్రముఖ సినీ హాస్య నటులు శ్రీ జెన్ని పోలప్రగడ జనార్దన్ రావు మాట్లాడుతూ నేటి విజ్ఞానాన్ని అందించే విద్యతో పాటు కళా రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని, అందుకొరకు విద్యార్థులు తమ ప్రయత్నాన్ని ఎక్కడ ఆపవద్దని, నాట్యం నేర్చుకున్న, పాటలు పాడిన, మిమిక్రీ చేసిన వాటిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు మనకి చేతనైనంత వరకు సేవ చేస్తూ మన వాళ్ళకి, నా వాళ్ళకి, మన కుటుంబానికి ఏకత్వంలో భిన్నత్వం లేకుండా ఏకత్వంతోనే ఉండి చక్కగా మనం చేయగలిగినది యాక్షన్ చేస్తూ, ఇంకా కేవలం మనం చిన్న గిరి గీసుకుని ఇంట్లోనే ఉండకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా. నిన్న మా పక్క వాచ్మెన్ కొడుకు వాడు, సార్ నాకు మా క్లాస్ ఫస్ట్ వచ్చానని నేను చెప్పి వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి నాకు చూపించాడు. నేను ఎంతో సంతోషించి వాడికి 116 ఇచ్చి దీంతో పుస్తకాలు కొనుక్కో, చాక్లెట్లు కొనుక్కో అని చెప్పాను. ఏదైనా సరే మనం చేయగలిగింది దానం గొప్పది, అది ఎంతైనా అవ్వచ్చు, కానీ అదేంటి అపాత్ర దానం అవ్వకూడదు. సాధ్యమైనందుకు మనకి చేతనైనంత వరకు మనం చేస్తున్న దాంట్లో వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. మీకు వీలైతే ఆ ప్రణవానంద ఆయన రోజు భారతం గురించి, భగవద్గీత గురించి మీకు యూట్యూబ్లో చెప్తున్నారు, అవి వినండి. నిజంగా రాత్రి 7:30 to 9 o'clock భారతంలో ఉన్న అనేక విషయాలు చెప్తున్నారు. అది తప్పకుండా విని ఆచరిస్తే బ్రాహ్మడు అనిపించుకుంటాడు. లేకపోతే పుట్టుకతోటి బ్రాహ్మడు కాదు. బ్రాహ్మడికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా ఆయన చెప్పి అవి పాటించమని చెప్తున్నారు. పాటిస్తే మనం రోల్ మోడల్స్ అవుతాం. మనల్ని ఆదర్శంగా తీసుకుని మన పిల్లలు తయారవుతారు, మన కుటుంబం నుంచే తయారవుతారు. కాబట్టి తప్పకుండా అది ఆచరించి మన వాళ్ళకి, మనకి చేతనైనంత వరకు సహాయం చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మీరు డ్యాన్సర్ అవ్వాలన్నారనుకోండి, అవ్వలేదు అనుకోండి, మీ పిల్ల మీద రుద్దకూడదు నువ్వు డ్యాన్సర్ అవ్వాలని. సింగర్ అవ్వాలని మీకు కోరిక ఉందనుకోండి, అవ్వలేకపోయారు కాబట్టి మీ అబ్బాయిని సింగర్ చేయాలని కోరుకోకూడదు. మీ అబ్బాయికి ఏ టాలెంట్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ లలాట శూన్యమైన నుదురు శ్మశానంతో సమానమని, సంధ్యావందనం బ్రాహ్మణ జాతి తప్పకుండా అందరూ చేయవలసిన అవశ్యం ఉందని, గోవు బ్రాహ్మణుడు ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయని, ఖచ్చితమైన క్రమశిక్షణను నేటి తరానికి ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. మంచి సమాజాన్ని తయారు చేయాలి అంటే అందుకు క్రమశిక్షణ అవసరమని అన్నారు. బహుమతులు అందుకునే విద్యార్థులకు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు అభినందనలు తెలియజేశారు. వేల సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వ సిద్ధి పొందడానికి. సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వచ్చి నీవు బ్రహ్మర్షి అయ్యావయ్యా అంటే, నువ్వు కాదయ్యా చెప్పవలసినటువంటిది. విశ్వామిత్రుడు చెప్పాడు బ్రహ్మగారికి, నాకు వశిష్ఠుల వారు చెబితేనే నాకు అది ఒక సర్టిఫికెట్ రుజువు. అంటే ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా కావడానికి సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి ఒక బ్రహ్మ ఇచ్చినటువంటి సర్టిఫికెటే పనికి రాలేదు. మరి ఎవరిచ్చారు సర్టిఫికెట్? ఒక బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుల వారు ఇస్తే అప్పుడు ఆయన సంతృప్తి పడ్డాడు, బ్రహ్మర్షి అని చెప్పి సంతసించాడు. అటువంటి గొప్పదనం మనకి మాత్రమే ఉంది. ఇటువంటి బ్రాహ్మణ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే మొట్టమొదటిగా మనకు కావలసినటువంటి విషయాలు, ఒక 3 విషయాలను మనం పాటిస్తే చాలు. మొట్టమొదటిది ఐక్యత. ఈ ఐక్యత లేకపోవడం వల్ల మన యొక్క బ్రాహ్మణ్యము నానాటికి కూడా తగ్గిపోతూ ఉంది. మీరు శాఖాభేదాన్ని మరిచిపోయి, ప్రతిసారి కూడా ఇదే మాట చెబుతూ ఉన్నాను, మనం మొట్టమొదట మరిచిపోవలసినటువంటిది మన శాఖాభేదం. ఇది మరిచిపోతే కానీ మన యొక్క బ్రాహ్మణ కులం మనుగడలోకి రాదు. వైదికుణ్ణి, నియోగిని, వైష్ణవుణ్ణి, మధ్వుణ్ణి ఇవన్నీ కూడా మర్చిపోవాలి. మనం మరచిన నాడే మనం ముందుకు సాగగలమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్న ఐకమత్యం కావాలి. కార్యక్రమానికి ముందు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ
బాల శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అద్భుతమైన భారీ వేడుకలు నిర్వహించిందని, బ్రాహ్మణ సంక్షేమ వేదిక విశాలమైన బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి, ప్రగతికి, అభివృద్ధికి, ఐక్యతకి, హిందూ ధర్మ పరిరక్షణకి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు తోడ్పాటు అందించడానికి, సహాయ సహకారాలు ఇవ్వడానికి, పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ప్రయత్నించడానికి, బ్రాహ్మణ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఆంజనేయులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, మహిళా అధ్యక్షురాలు పావని శర్మ, శ్రీ మోహన్ కుమార్ గాంధీ, శ్రీ చోడవరపు శ్రీనివాస్, శ్రీ వెంకట రామారావు, శ్రీమతి ఉజ్వల, శ్రీమతి సత్య, శ్రీ ఉదయ్ కుమార్, శ్రీ భరద్వాజ్, శ్రీ గౌరీ శంకర్, శ్రీమతి శారద, శ్రీమతి ప్రభ, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి కళ్యాణి, శ్రీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆ తరువాత భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ సంగీతం, సినీ లలిత సంగీతం, చిత్రలేఖనం, వక్తృత్వం, నాదామృతం, ఏకపాత్రాభినయనం, వ్యాసరచన, భగవద్గీత శ్లోకాలు, తెలుగు పద్యాలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బాల విప్ర సంస్కృతి బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీమతి లలిత, శ్రీమతి సౌజన్య నాట్య బృందం శిష్యులు అద్భుత భరతనాట్యం, కూచిపూడి నృత్యంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. శ్రీ చోడవరపు శ్రీనివాస్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేటట్టుగా ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.